నువ్వు ఇంత అనుకోలేదు. ఛీ, సుచి కాల్ చేస్తుందేంటి? రే సుచి కాల్ చేస్తుందిరా. రే ఇదేదో లోకంలో ఉన్నాడు. హలో మోహనీష్. చెప్పు సుచి. నాకు ఒక హెల్ప్ చేస్తావా? రేపు నా సిస్టర్ వస్తుంది, వెళ్ళి తను పిక్ చేసుకుంటావా? ఓకే, పికప్ చేసుకుంటా. థ్యాంక్స్ మోహనీష్. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే. ఇంకోటి, ఆ యదోని మాత్రం తీసుకెళ్ళకు, నువ్వు ఒక్కడివే వెళ్ళు. ఓకే. ఇదేంటి నన్ను ఒక్కడిని వెళ్ళమంటుంది? రే వెళ్దామా? ఎదవ ఉంటుందిరా నన్ను వద్దనడానికి అదెవర్రా? నేను వస్తా, వెళ్దాంపా. సరేరా పద. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, ఈ లోపల బండిది. రే ఆగు. ఏరా డ్రెస్ చేంజ్ ఎందుకురా? నా అవతారం చూసావా? కూలీలా ఉన్నా. అమ్మాయిని బిగ్ చేసుకోవడానికి పోతున్నా. అట్లీస్ట్ కొంచెం డీసెంట్గా అన్నా ఉండాలి కదా. వస్తుందెవర్రా? సుచి వాళ్ళ చెల్లి. నీకో తీరి చెప్తాను విను. ఏంటది? ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటే ఒక అమ్మాయే బాగుంటుంది, ఇంకొకళ్ళు చండాలంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడు ఎంత అందంగా ఉంటాడు మహేష్ బాబులా, కానీ మా తమ్ముడు చూడు చండాలంగా ఉంటాడు. అబ్బా, నువ్వు చూడు ఎంత దరిద్రంగా ఉంటావో, కానీ మీ అక్క చూడు ఎంత బాగుంటుందో. నేను అంతేరా. వచ్చే అమ్మాయి ఏమనుకుంటే మనకి ఎందుకురా? ఆబ్వియస్లీ చండాలంగానే ఉంటది. దానికి నువ్వు రెడీ అవ్వాలా? వెళ్ళిపోతాం ఇలాగే. సరే, నేను తేడా రావాలి, అప్పుడు చెప్తా నీ పని. రే ఆగు. మళ్ళీ ఏంట్రా? నీ కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు. అయితే బండి మీద కాదు, మా బాబాయ్ కారు ఉంది, దాని మీద వెళ్దాం. కార్ ఎందుకురా? అసలు ఈ ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలిపోతానని చెప్పి యాప్ ప్రిడిక్షన్ ఇచ్చిందిరా. అందుకే నేను ఎండలో తిరగను. పదా కార్లో వెళ్దాం. సర్లేపా. ఒరేయ్ ట్రైన్ వచ్చేస్తుంది, రారా. Attention, Mr. Balasubramaniam. Lock yourself because Cherry is about to arrive. అనౌన్స్మెంట్ ఏదో తేడాగా వస్తుందిరా. ట్రైన్ అనౌన్స్మెంటే కదరా? కాదు, వేరేలా వస్తుంది. ఒరే సుచి చెల్లిరా. వీళ్ళంతా అడ్డం వచ్చేస్తున్నారు. లగేజ్ తక్కువ 50 రూపీస్ ఇస్తాను, వస్తావా? ఎందుకలా చూస్తున్నావు? 70 ఇస్తాలే. ఒక్క నిమిషం, నువ్వు ట్రారా. ఎరా నువ్వు నీ ఎదవ ప్రిడిక్షన్ ఒకరు బాగుంటే ఇంకొకరు బాగోరా. నువ్వు నీ చెత్త తీరి నన్ను చూడరా. కూలీ అనేసిందిరా, అది నన్ను కూలీ అనేసిందిరా. మంచి డ్రెస్ వేసుకుంటా అని చెప్పా, అది కూడా వేసుకుని వెళ్ళలేదు నువ్వు. ఏయ్ వస్తారా లేరా, లేకపోతే వేరే వాళ్ళని చూసుకుంటాం. వస్తున్నాం. బాగు పక్కలు మీరు పదండి, వాడు అంతేలే పిచ్చాడు. వెళ్దామా? కూలీల లగేజ్ మోస్తావేంట నువ్వు? నేలకేసి బాత్తా, మూసుకోండు, నేను ఏదో ఒకటి చేస్తా, గమ్నుండు. సైలెంట్ రా, చెప్తా. ఇంక చాలు, ఇచ్చేయండి. ఇదిగో డబ్బులు. ఏంట్రా డబ్బులు ఇస్తుంది? రే ఉండరా, అసలు మెయిన్ మ్యాటర్ నేను చెప్తాగా. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది. వచ్చిందా? హలో, డబ్బులు ఇచ్చానుగా, సరిపోవా? ఏంట్రా ఒకసారి వాడికి మళ్ళీ కాల్ చేయవే. హలో, మేమే. పర్లేదు,
మేమేం ఫీల్ కాలేదు. ఇందాక కూలీ అన్నా మేము ఫీల్ కాలేదు, ఎందుకంటే మేము సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కాదు. ఇందాక బ్యాక్స్ వేస్తుంటే కూడా మాకు కూలీలో రజనీకాంత్ రేంజ్ హై వచ్చింది. మాకు ఆ హై ఇచ్చినందుకు థ్యాంక్స్. మై సెల్ఫ్ బాలు. చార్లతాదేవి. మై సెల్ఫ్ మోహన్. ఇంక వెళ్దామా? వెళ్దాం పదండి. అప్పుడు మిస్ చేశా, ఇప్పుడు మిస్ చేయను. ఏం మిస్ చేసావురా? నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చేసావు. అలాంటి అబ్బాయిలు కలలు కంటారు, నీలాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలంటే. వచ్చావు, ఆగుతామా? ఐ లవ్ యూ. నీకు కూడా ఇష్టం ఉంటే కార్లో ఫస్ట్ సీట్లో వచ్చి కూర్చో, సరేనా? ఈడేంటి ఇలా ప్రపోజ్ చేసాడు? నువ్వు వచ్చావేంటి? ఏం చేసావురా? ఈడేంటి ఇలా ప్రపోజ్ చేసాడు? ఇదే ఛాన్స్ నేను కూడా చేసేస్తా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ఐ లవ్ యూ. నేను కానీ నీకు నచ్చినట్టయితే వాటిలో ఫ్రంట్ సీట్లో కాదు, బ్యాక్ సీట్లోకి వచ్చాయి, ఓకేనా? చెర్రీ, ఒకసారి సార్. ఇందాక ప్రపోజ్ చేశాను కదా, మరి ఏ విషయమో చెప్పలేదు. So, Chayu, చెయ్యా. ఏంటని చెప్పకుండా డబ్బులు పెట్టిపోతుంది. హా మహి, ఎక్కడా? వెళ్తున్నాను ఎగ్జామ్ కి. ఎలా వెళ్తున్నావు? ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాను. జాగ్రత్త. చెర్రీలా ఉంది. హే చెర్రీ, ఎక్కడికైనా వెళ్ళాలా? నేను డ్రాప్ చేస్తా కావాలంటే. పర్లేదు, ర్యాపిడో బుక్ చేసుకున్నాను, నీకెందుకు శ్రమ, నువ్వు వెళ్ళు. హే, నాకు ఇబ్బంది ఏం లేదు, ఖాళీగానే ఉన్నా ఇప్పుడు, తీసుకుపోతా కావాలంటే. ర్యాపిడో వస్తుంది, అవసరం లేదులే, నువ్వు వెళ్ళు. ర్యాపిడో సరే. రే ఆపరా, ఆపు. క్యా ఏంట్రా? ర్యాపిడోనే కదా, చెర్రీ కోసమే కదా నువ్వు వచ్చింది. ఇక్కడ చూస్తే లడికిలా ఉంది, మీది చూస్తే అబ్బాయిలా ఉంది. నేనే ఆ లడికి. ఫస్ట్ క్యాన్సిల్ చేయరా రైడ్. ये लड़की नहीं, मैं कैंसिल नहीं करूंगा. రే ఆగాగు. ఓ राइड कितना है? ले लो. अभी कैंसिल करता हूँ, अभी पक्का करता हूँ. जाओ जाओ. हाँ हाँ. जाओ भाई जाओ, బాయ్ బాయ్. ఎలా క్యాన్సిల్ చేశాను చూసావా? హలో. రీచ్ అయ్యావా? లేదే, ఒక్క రైడ్ కూడా బుక్ అవ్వట్లేదు, ఊరికే క్యాన్సిల్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? ఎగ్జామ్ టైం అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి ఇంకా వెళ్ళలేదు? రైడ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా? క్యాన్సిల్ అవుతుందని నీకెలా తెలుసు? అంటే ఇక్కడ నార్మల్గా జనరల్గా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, అందుకే ఇలా చెప్పాను. సరే, నీకేం ఇబ్బంది లేదంటే నేను తీసుకెళ్తాను. ఓకే, బట్ ఐల్ పే యూ ఫర్ ది రైడ్. మొన్నేమో కూలీ, వాళ్ళేమో ర్యాపిడో డ్రైవర్ చేసింది. ఏమనుకుంటుందో ఇది నన్ను. సరే వెళ్దామా? లేట్ అవుతుందేమో మళ్ళీ నీకు. సరే. సరే థ్యాంక్స్, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపోయిన ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతా. మేడం ఆటో కావాలా? పర్లేదు, నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తా. రండి మేడం, పక్కనే ఉంది ఆటో, ఎక్కుతురు. వద్దన్నా కదా. మేడం మీరు వస్తున్నారు. మేడం. హలో, ఏం చేస్తున్నావు? నేను తన బాయ్ ఫ్రెండ్ని. పో. ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వేస్ట్ గల్లి. సరే వెళ్దామా?
సరే అయితే థ్యాంక్స్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు, పర్లేదు. అవును, మొన్న నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీకు గడ్డం మీసం ఉంది కదా, మరి ఇప్పుడేమైంది? నువ్వు దాంట్లోనే చాలా బాగున్నావు. అంటే చెయ్యి కొంచెం దురద ఎక్కువ, లుక్స్ బాగున్నప్పుడు పాడు చేసుకుంటా అంటాను, అది కామన్. ఇంకొకటి, నేను 2 daysలో వెళ్ళిపోతాను. అవునా? చెప్పచ్చు కదా. సరేలే, ఉండమని కూడా చెప్పలేదు. చెర్రీ, ఇందాక వెళ్ళి పేయి అన్నావు కదా, ఒక 100 రూపీస్ ఉంటాయివా, పెట్రోల్ పెట్టించుకుంటా. తీసుకో. ఊరు వెళ్తున్నా అంటే పట్టించుకోకుండా డబ్బులు అడుగుతున్నాడు. చెర్రీ, హడావుడిలో 100 అనుకొని 50 ఇచ్చు. ఇటీ. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు. ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నదాన్ని ఆ రోజు కార్లో ముందు వచ్చి కూర్చోండొచ్చుగా. నేనేం చేసేది, నీ ఫ్రెండ్ చేసిన పనికి మహి వచ్చి కూర్చుంది. ఒకవేళ తను కూర్చోకపోయి ఉంటే నువ్వు కూర్చునేదానివా? సరే, ఎవరు వస్తున్నారు, మళ్ళీ కలుద్దాం. బాయ్. చెర్రీ, చెర్రీ, నేను ఎప్పుడు చూకెళ్ళలేదు, రేపు నన్ను తీసుకుంటా. సరే బాయ్. ఏ బాలు, నాకు సైకిల్ తొక్కడం రాదు కదా, మరి ఎలా? హే పర్లేదు, ముందు కూర్చుంటే నేను దొక్కుతా. సరే. బాలు, సరే వస్తాను, కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. హే లవ్లీ బలూన్, నా స్వీట్ సైక్లోన్, ఫుల్ సమ్మర్ లో నా వాటర్ మెలన్, నా క్యూట్ ఐఫోన్, నువ్వు యూత్ ఐకాన్, నన్ను హీట్ ఎక్కించే మైక్రో ఓవెన్. ఈ ప్లాన్ ఏదో బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం. మహి, కూర్చుంటావా? తొక్కెళ్ళిపోతా. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. సర్లే. డార్లింగే నిద్రలో నీ కలలే, దిల్లంతా లవ్ డబ్ బీటింగులే, బ్యూటీలో నీకుంది PhD. మహి, నేను ఎలా వెళ్తున్నాను చూడు. నా హార్ట్ లో దూరేసావే ఆల్రెడీ, చమకి చూపులతో ఇచ్చినవులే దమకి, నవ్వొద్దే అటు తిరిగి తిరిగి, ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి, వెళ్ళొద్దే గుండె కదిపి. ఏంటి చూస్తున్నావు? ఇట్రా. ఆ బేబీ డీస్ చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో. నీలాగే. బానే. మనసు నిండా నువ్వే కదా, చోటు లేనిది నాకే కదా, తిరుగుతున్నది నేనే కదా, తిప్పుతున్నది నువ్వే కదా, కొత్తగా పుట్టిన ఫీలింగ్ మా, నవ్వితే హార్ట్ హీలింగ్ మా, కనగా లవ్ కాలింగ్ మా, లెఫ్ట్ సైడ్ డీలింగ్ నీతోనమ్మా. నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చింది. నాకు నీలో ఈ సెన్స్లెస్నెస్ బాగా నచ్చింది. నేను సెన్స్లెస్సా? కాదు, సెన్స్లెస్నెస్ అంటే అంటే ఎవరికి తెలుసు. ఇదే నాకు నీలో నచ్చింది. ఓయ్, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది డల్గా ఉన్నావని. ఏమైందో చెప్పు. నిన్న వాళ్ళెవరో రాకపోయి ఉంటే నువ్వు నా ప్రపోజల్కి రిప్లై ఇచ్చిండేదానివా? ఏమో, చెప్పుండొచ్చేమో. ఏమో అంట. ఇలానే ఉంటావు కదా, ఇలానే చూసుకుంటావు కదా. ఐ లవ్ యూ. చమకి చూపులతో ఇచ్చినవులే దమకి, నవ్వొద్దే అటు తిరిగి తిరిగి, ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి, వెళ్ళొద్దే గుండె కదిపి, చమకి